నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు మరి ఇప్పుడు అక్టోబర్ నెలలో కన్యా రాశి వారికి ఎలా ఉంటుంది? అక్టోబర్ మాసం కన్యా రాశి వారికి ఇప్పుడిప్పుడే దినదిన అభివృద్ధి అవుతున్నటువంటి కన్యా రాశి వారు. అంటే సంస్థ మొదలుపెట్టారు. ఆ సంస్థ దినదిన అభివృద్ధి అవుతుంది. అట్లన్నమాట. అంటే వీరికి ట్రస్ట్‌లు, అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు అట్లనే ఆలయాలు కట్టించడం, గురువులుగా వేదాలు చల్లడం ఇలాంటి వాటిల్లో ఇప్పుడిప్పుడే అభివృద్ధి అవుతూ ఉంటారనమాట కన్యా రాశి వారు. అంటే ఈ ఒక 2020 సంవత్సరం కన్యా రాశి వారికి సొంతం అని చెప్పొచ్చు. చిన్న చిన్నగా అభివృద్ధి అవుతూ ఉంటుంది. అలాంటి కన్యా రాశి వారు ఎవరైనా ఉంటారంటే వారి మీద నరదిష్టి, నరఘోష కూడా ఖచ్చితంగా ఉంటుంది కదా! శత్రు భయం కూడా ఉంటుంది వారికి. ఎందుకంటే ఏ మనిషి అయినా సరే ఎదుగుదల తట్టుకునేటువంటి వారికి ఎంతైతే ఎదుగుతారో అంత శత్రుత్వాన్ని పెంచుకుంటూ ఉంటారు. వారికి కూడా తెలియదు. అలానే శత్రువులు పెరుగుతూ ఉంటారు. ఎంతైతే మంచి ఉంటుందో అంతే చెడు ఉంటుంది. ఆ ప్రభావితం చూపిస్తూనే ఉంటుంది. కాబట్టి వారందరిలోనూ అన్ని రకాలుగా బావుంటుంది. అక్టోబర్ మాసంలో శత్రు భయం తగ్గుతుంది. ఎందుకంటే ఎక్కడెక్కడ కాంట్రవర్సీస్ అయిపోతాయి. అక్టోబర్ మాసంలో ఎక్కువ శత్రు శాసం అనేది వదిలించుకోవచ్చు. ఎక్కడెక్కడ మాట్లాడి సెట్ చేసుకునే దానికి శత్రు శాసం అనేది వదిలించుకోవచ్చు. కాబట్టి ఇక మిగిలిందేంది? డెవలప్ అవ్వడం. కాబట్టి అక్టోబర్ మాసం వీరందరికీ కూడా బావుంటుందని చెప్పొచ్చు. కన్యా రాశి వారికి మరొకటి, ఇప్పటివరకు ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉంటే కూడా అవన్నీ కూడా నెరవేరేలా ఉంది. అంటే సమస్యలు తగ్గుతాయి. సమస్యలు తగ్గుతాయి. అక్టోబర్ మాసంలో సమస్యలు తగ్గేలా ఉంది. కానీ ఒకటేంటంటే, ఆ గ్రహణాలకు సంబంధించినటువంటి దాన ధర్మాలు ఏమైనా చేసున్నారా? వారికి మాత్రమే ఈ ప్రతిఫలాలుంటాయి. లేదంటే గనక ఖచ్చితంగా ఈ మాసంలో అయినా సరే అమావాస్య లోపు గనక వారు ఏదైతే 27వ తారీఖు అక్టోబర్ మాసంలో వచ్చేటువంటి అమావాస్య, దీపావళి అమావాస్య ఏదైతే ఉందో దానికి మునుముందు రోజు నుంచి కూడా వీరు దాన ధర్మాలు కావచ్చు, పెద్దల కార్యక్రమాలు కావచ్చు ఖచ్చితంగా చేసుకోవాలి. ఏది పోయిన మాసాల్లో చేయకపోతే కనుక చేసుకున్న వారికి అదృష్టాలనేది వరిస్తాయి. ఇకపోతే ఎక్కడైనా డబ్బిచ్చున్నా కన్యా రాశి వారు అసలు ఇయ్యరు. ఒకవేళ ఎక్కడైనా డబ్బిచ్చున్నా కూడా సహాయంగా ఇస్తారు గానీ అప్పు అడగరు. అప్పుగా ఇయ్యరు. ఒకవేళ ఇచ్చున్నా కూడా అది అడిగితే ఇవ్వట్లేదు అనుకుని బాధపడేవాడు ఎవరైనా ఉంటే కూడా ఆ డబ్బు కూడా వస్తుంది, అడగాలి. ప్రయత్నం చేయాలి. కాకపోతే 16వ తారీఖు తర్వాతనే. అక్టోబర్ 16వ తారీఖు తర్వాత డబ్బులు అడిగితే గనక ఖచ్చితంగా అవి వస్తాయి. శత్రుత్వం పెరగదు. అలానే ఏదైనా వనరులు సృష్టించేదానికి కానీ, ఏదైనా సంస్థలు కావచ్చు, ఇండస్ట్రీలు కావచ్చు సృష్టించేదానికి వీరికి అనుకూలంగా ఉంది అక్టోబర్ మాసం 25వ తారీఖు తర్వాత. మరి పెట్టుబడులు పెట్టొచ్చా అండి? పెట్టుబడులు వీళ్ళు అన్ని రంగాల్లో పెట్టొచ్చు. కానీ వీరు పెట్టుబడి లేకుండా సంపాదించాలని చూస్తారు కన్యా రాశి వారు. కేవలం సలహాలతో మాట్లాడే సంపాదించాలని చూస్తారు. పెట్టుబడులు ఎక్కువ పెట్టరండి వీళ్ళు. పెట్టినట్టే ఉంటారు. కానీ కర్మజాలకి ఎక్కడైనా పెట్టుబడి పెట్టాడు అంటే ఖచ్చితంగా ఎదుటి వాళ్ళకి మాత్రం ఇచ్చినట్టు కనిపిస్తుంది కానీ గట్టిగానే లాగుతారు. ఇబ్బంది ఏం లేదు కాబట్టి వారు ఏ వ్యాపారంలో ఆలోచించి, ఆచి, చూసే పెట్టుబడి పెడతారు వాళ్ళు. వాళ్ళకి వ్యాపారంతో సంబంధం కాదు. మనిషి మీద సంబంధం. మనిషి మీద నమ్మకంతో పెట్టుబడి పెడతారు వాళ్ళు. మనుషుల్ని ఎక్కువ నమ్ముతారు. నమ్మకపోతే నమ్మరు. నమ్మితే అక్కడదా నమ్మేస్తారు. కాబట్టి మనిషి మీద నమ్మకంతో పెట్టుబడి పెడతారు కాబట్టి ఆ మనిషి మోసం చేయనంత వరకు కూడా వీరికి ఆదాయ వనరులు బాగుంటాయి. మరి విద్యార్థులకి ఏ విధంగా ఉండొచ్చు? ఉద్యోగ అవకాశాలు ఉన్నాయంటారా? ఉద్యోగ అవకాశాలైతే 16వ తారీఖు తర్వాత ప్రయత్నం చేస్తే ఉద్యోగ అవకాశాలైతే కన్యా రాశి వారికి ఖచ్చితంగా లభిస్తాయి. వీరి స్థాయి కాకపోయినా జాబ్ వచ్చిందైతే ఖచ్చితంగా చేసుకుంటూ వెళ్ళాలి. వ్యాపారస్తులు కొత్తగా ఏదైనా వ్యాపారం మొదలుపెట్టాలనుకుంటే కూడా ఈ మాసంలో వీరికి అద్భుతంగా ఉంది. కాకపోతే 22వ తారీఖు తర్వాత వ్యాపారం మొదలుపెట్టొచ్చు. ఎలాంటి వ్యాపారం వీరికి బాగా కలిసి వస్తుంది. అందులోని వీరికి రాజకీయ రంగంలో ఉన్నవారు ఎవరైనా కన్యా రాశి వారికి ఉంటే వారికి పేరు, ప్రఖ్యాత, హోదా, డబ్బు, పలుకుబడి అన్ని రకాలు వస్తాయి. గల్లీ నుంచి ఢిల్లీ వరకు వెళ్ళేటువంటి స్థాయిలు కూడా ఈ కన్యా రాశి వారికి కనిపిస్తుంది. కాబట్టి దినదిన అభివృద్ధి. మనం ఏం చేస్తున్నాం అనేది మనకి తెలియాలి. ఎదుటి వారికి చెప్పకుండా ఉన్నంత వరకు వీరి అభివృద్ధి బాగుంటుంది. ఎదుటి వారికి చెప్పడంతో వీరి ఇలా డౌన్ఫాల్ అనేది కనిపిస్తుంది. కాబట్టి వీరు ఏం చేస్తున్నారు అనేది ఎదుటి వారికి చెప్పకుండా చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఆ ఒక నరదిష్టి అనేది ప్రభావం వీరి మీద ఎక్కువగా ఉంటుంది. కాబట్టి విదేశయానం ప్రయత్నం చేస్తే కనుక విదేశయానం ఈ మాసంలో వెళ్ళడానికైతే లేదు, కానీ ప్రయత్నం అయితే ఈ మాసంలో తొలి అడుగు అనేది వేయొచ్చు. 12వ తారీఖు తర్వాత తొలి అడుగు అనేది వేయొచ్చు. వివాహ ప్రయత్నాలండి చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది మరి? వివాహ ప్రయత్నాలు ఒకటోసారి సంబంధం అంటే బాబో పాపో పుట్టగానే మొదటిగా పెళ్లి చేసుకోవాలనుకున్న వారికి మాత్రమే మన ప్రెడిక్షన్. రెండోసారి చేసుకుంటా, మూడోసారి చేసుకుంటా, లవ్ మ్యారేజ్ చేసుకుంటా, నాకు 2 కావాలి, 3 కావాలంటే నాకు అది తెలియదు. కాబట్టి కన్యా రాశి వారు మొదటిగా పెళ్లి సంబంధాలు చూడాలి, మొదటిగా పెళ్లి చేసుకోవాలనుకున్న వారైతే ఖచ్చితంగా ఈ మాసంలో అయితే పెళ్లి సంబంధాలు కుదుర్చుకోవడానికి అనుకూలంగా ఉంది. అందులోనూ కన్యా రాశిలో పుట్టినటువంటి స్త్రీ వారికి అయితే గనక దక్షిణం నుంచి తూర్పు నుంచి వచ్చేటువంటి సంబంధం ఖచ్చితంగా కుదురుతుంది. అందులోనూ పురుషుడు ఉంటే గనక ఉత్తరము తూర్పు నుంచి వచ్చేటువంటి సంబంధం ఖచ్చితంగా కుదురుతుంది. ఇది 12వ తారీఖు తర్వాత ప్రయత్నం చేస్తే మన అమ్మాయి మన అబ్బాయి అనిపించుకోవచ్చు. కానీ పెళ్లి మాత్రం వీరు వచ్చేటువంటి సంవత్సరాలు చేసుకుంటే కలిసి వస్తుంది. ఈ సంవత్సరాలు చేసుకునేవారు ఎవరైనా ఆగలేని వారు కానీ ఇంకా నాకు తప్పదు, ఇన్నాళ్ళు అయిపోయింది, రాక వచ్చిన సంబంధం ఎందుకురా బాబు చేసుకోకుండా ఎలా ఉండాలనుకుంటే కొన్ని క్రియలు ఉంటాయి. దానికి వారి ఒక దశాంత దశలు, కొన్ని రకాల గ్రహాలు ఏం నడుస్తున్నాయో
చూసి దాని దగ్గర పరిహారాలు సమీప దూరంలో ఉన్నటువంటి గురుగారి దగ్గరికి వెళ్తే చూపించుకోవచ్చు. అప్పుడు వారు పరిహార నిమిత్తంగా చెబితే ఆ పరిహారాలు చేసుకొని పెళ్లి చేసుకుంటే కొంచెం పెళ్లి నిలబడేదానికి ఆస్కారం ఉంటుంది. ఆ ప్రయత్నం చేయొచ్చు. మరొకటి, లవ్ సక్సెస్ అవ్వదు, లవ్ మ్యారేజెస్ సక్సెస్ అవ్వవు, కానీ వాటి జోలు వెళ్ళొద్దు. కన్యా రాశి వారికి లవ్ ఫెయిల్యూరే ఉంటారు. వారు దీర్ఘంగా లవ్ చేసినా పెద్దగా పని చేయదు. కాబట్టి ఆలోచించేదానికి అవకాశం లేదు. ఆందోళన చెందేదానికి అవకాశం లేదు. వాళ్ళు అలానే నా లవర్ పోయిందని చెప్పి బాధపడకుండా అలానే కూర్చుంటారు గడ్డలు పెంచేసి. కన్యా రాశి వారికి లవ్ అనేది లేదు ఈ సంవత్సరం. కాబట్టి భయం చెందకుండా ధైర్యంగా ఉండండి. మరి రాశి వారికి ఎలాంటి పరిహారం చేయాలండి? ఎట్లానూ లవ్ లేదు కాబట్టి పరిహారాలు అవసరం లేదు. లవ్ లేని వాడు అది అదృష్టవంతుడు. ఇంక వాడి పరిహారాలు అవసరం లేదు. కాబట్టి ఏ రంగంలో ఉన్న వారు కలిసి రావాలి, నరదిష్టి నరఘోష పోవాలి, అలానే దేవుని యొక్క అనుగ్రహం కూడా కావాలి. కాబట్టి వీరందరూ కూడా వినాయక స్వామి వారికి, సుబ్రహ్మణ్య స్వామి వారికి, సాయిబాబా వారికి ఇలాగా గురువుగా ఉన్నటువంటి స్వాములు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా వీరు నైవేద్యం పెట్టొచ్చు, అర్చన చేయించుకోవచ్చు, అభిషేకం చేసుకోవచ్చు, బట్టలు కూడా స్వామివారికి సమర్పించుకోవచ్చు. ఇక వినాయక స్వామివారికి అయితే గరిక బెల్లం ఒక ₹5 పెట్టేస్తే సరిపోతుంది. అలానే ఆంజనేయ స్వామి ఆలయంలో వినాయక స్వామి వారికి అయితే మంగళ బుధవారాలు, ఆంజనేయ స్వామి ఆలయంలో సింధూరం సమర్పించాలి. ఎవరు పెళ్లి కావాలని ఊగేటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఏది ఒక పెళ్లికి పెళ్ళి అంతే. మన దాంట్లో మన ప్రెడిక్షన్స్లో ఒక పెళ్లి గురించి చెప్తా. అయితే ఈ ఒక పెళ్లి చేసుకోవాలనుకునే వారు ఎవరైతే ఉంటారో కన్యా రాశి వారికి ఎన్ని సంవత్సరాలైనా పెళ్లి కావట్లేదు అనుకునేవారు ఉంటారు, వారు అందరూ కూడా ఏదైనా ఒక మంగళవారం శనివారం రోజున సింధూరం 1 కిలోంపావు సింధూరం ఆంజనేయ స్వామి ఆలయంలో కనుక సమర్పించినట్టయితే ఖచ్చితంగా వారికి పెళ్ళయ్యేటువంటి విధానం కనబడుతుంది. ఇక చెప్పొచ్చు కేసరి గణపతికి పూజించుకోండి అని. కేసరి గణపతి ప్రాంతాలకి అంత పెద్దగా అది ఉండదు, అన్ని ప్రాంతాల్లో ఉండదు. కాబట్టి సింధూరం అనేది ఆంజనేయ స్వామి ఆలయంలో ఇచ్చడం ద్వారా వారికి పెళ్లిలో ఉన్నటువంటి విఘ్నాలన్నీ తొలగిపోయేదానికి ఆస్కారం ఉంటుంది. ఇక వ్యాపారంలో ముందు వెళ్ళాలి, విదేశాలకు వెళ్ళాలనుకున్న వారు వినాయక స్వామి వారికి పూజించుకున్న, అర్చన అభిషేకం చేయించుకున్నా కూడా సరిపోతుంది. బట్టలు కూడా స్వామివారికి సమర్పించవచ్చు. ఇలా చేసుకుంటే పరిహారాలు నిమిత్తంగా ఉంటాయి. అలానే వారికి వారే చేసుకోవాలి కదా. వారి దోషాలు పోవాలంటే సాయంత్రానికి వారు అనేజీగా ఉంటారు, హెడేక్ వచ్చింది, బాడీ అంత పెయిన్స్ వస్తాయి, వాళ్ళకి ఏం అర్థం కాదు, తినాలనిపించదు, ఆకలి అవ్వదు, ఇలా ఉంటాయి. ఇవన్నీ కూడా పోవాలంటే వారికి కూడా అభిషేకం, వారికి కూడా దిష్టి తీసుకోవాలి. అది కన్యారాశి వారు ఏం చేయాలి? కన్యారాశి వారు ప్రతిరోజు కూడా కుదిరితే తీసుకోవచ్చు దిష్టి. అది ఎలాగంటే మనకి ఇలాచీలని ఉంటాయి, ఇలాచీలు లవంగాలు ఉంటాయి. ఇలాచీలు ఒక 2, లవంగాలు ఒక 2, మిరియాలు ఒక 2, దీనితో పాటు కర్పూరం బిళ్ళలు 2, ఇవన్నిటితో పాటు నల్ల నువ్వులు ఒక చిటికెడు, ఇవన్నీ కూడా కలగలిపి ఒక పొట్లం చేసి వారికి వారే తల చుట్టూతో 7 టైమ్స్ దిష్టి తీసుకొని పారేటువంటి నీటిలో కానీ లేదా పొదలుగా ఉన్న చెట్లలో కానీ వేయాలి. రోడ్డు మధ్యలో వేయకూడదు. అలా వేస్తే వీరికి ఉన్నటువంటి దిష్టి కూడా తొలగిపోతుంది. కాబట్టి ఈ రకమైన పరిహారాలు చేసుకొని ఈ అక్టోబర్ మాసంలో కన్యా రాశి వారు కూడా అదృష్టవంతులయ్యేదానికి అవకాశాలు ఉన్నాయి. చాలా చక్కగా తెలియదు గురుగారు. ధన్యవాదాలు.